కుంభరాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు శుభాన్ని అందిస్తున్నాయండి? 3 గ్రహాలు. లాభంలో శని, అలాగే 2లో శుక్రుడు, 3లో కుజుడు. 3 ఫలించటం ప్రారంభించినయ్యా, అంటే ఫలితాన్ని అందించటం మొదలుపెట్టినయ్యా విపరీతమైన శుభాలు. అయితే మరి మనం ఏం చేయాలి? వాళ్ళకి అనుకూలంగా మన మనస్సు, మన బుద్ధి ఉండాలి. ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఇబ్బందులు అందరికీ ఉంటాయి. ఉదాహరణకి ఒకళ్ళకి ఉద్యోగంలో సమస్యలు ఉంటూ ఉన్నాయి. మరి ఈ 3 గ్రహాలు ఏం చేస్తాయి? ఉద్యోగం ఇచ్చేస్తాయా? ఇవ్వవు. ఉద్యోగం పొందడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. అంటే ఆలోచనలు, మాటలు, సమయస్ఫూర్తి, సద్యస్ఫురణ, ఇదే అదృష్టం. అంటే దాన్ని ఆధారం చేసుకొని మనం దురదృష్టాన్ని పక్కన నెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కష్టే ఫలి అన్న విధంగా ఆశించినంత ప్రతిఫలం వెంటనే వస్తుంది. ధైర్యంగా పనిచేస్తే పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. న్యాయ మార్గంలో పయనించి ప్రశంసలు అందుకుంటారు. నీతి నిజాయితీతో వ్యవహరిస్తే స్పష్టమైనటువంటి కార్యసిద్ధి ఉంది. ఎందుకని? ఈ నీతి నియమాలకి ప్రతీక పాపగ్రహాలు. పాపం చేయడం మొదలుపెట్టామా, ఇంకా ఎక్కువ చేస్తే మన చేత పాపం. వాటిని తట్టుకొని పుణ్యం చేయడం మొదలుపెట్టామా, ధర్మ నిష్ఠ, సత్య నిరతి, ఈ 2 పాపగ్రహాలు ఇచ్చినట్టుగా ఏవి ఇవ్వలేవు. ఎందుకని? ఇక్కడ పాపత్వం అనేది మనకే కానీ గ్రహాలకు కాదుగా. అందుకని ఈ క్రమంలో శ్రద్ధ పురస్సరంగా నీతి నిజాయితీతో వ్యవహరించి గొప్ప గౌరవాన్ని పొందుతారు. పదవి లాభం ఉన్నది. వారం మధ్యలో ఒక విషయంలో లాభం వస్తుంది. రక్త సంబంధీకులకు మేలు కలుగుతుందండి. మనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా మన జాతకరీత్యా కొన్ని మంచి జరిగేటటువంటి శుభ సంకేతాలు ఉంటాయి జాతకాల్లో. మీ జాతక గ్రహాలు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులపైన శుభాన్ని ప్రసరిస్తాయి. అలాగే కొన్ని మంచి పనులు చేసి ఖ్యాతిని పొందుతారు. 10 మందికి సహాయం చేసే గుణం ఉంది. దగ్గర వారితో జగడం వద్దు. అభిప్రాయ భేదాలు రాకుండా ప్రశాంతంగా మాట్లాడండి. ఆస్తి వృద్ధి అవుతుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఎదురైన కష్టాలని అధిగమించాలంటే చంద్రధ్యానం చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? రాత్రిపూట చంద్రుణ్ణి దర్శించి ఒక్కసారి దేవాలయంలో ఉన్నటువంటి చంద్రగ్రహాన్ని కూడా చూస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. చంద్రదోష నివారణార్థమై బియ్యం దానం చేస్తే కష్టాలు దూరం అయిపోతాయి.